अस्सलाम वालेकुम एवरीवन। रात को नया चांद मुबारक, चांद को चांदनी मुबारक, आपको हमारी तरफ से रमज़ान मुबारक। हाय एवरीवन। లెట్ us స్టార్ట్ ద డెకరేషన్. ఇలా ఓల్డ్ది హ్యాపీ బర్త్డే బ్యానర్ ఉంటే దాని బ్యాక్ సైడ్ ఇట్లా బ్లాక్ కలర్ వాటర్ కలర్ వేసి దానిపైన గోల్డెన్ లెటర్స్ అంటించాను అనమాట. ఈ షీట్ వచ్చేసి జస్ట్ 20 రూపీసే అనమాట. ఈ గోల్డెన్ షీట్ స్టేషనరీ షాప్లో దొరుకుతుంది. ఈ గోల్డెన్ షీట్ మీద మనం లెటర్స్ రాసి ఇట్లా రమదాన్ అని చెప్పేసి లెటర్స్ కట్ చేసిన తర్వాత ఆ బ్లాక్ కలర్ సైడ్ వాటర్ కలర్స్ వేసాను కదా హ్యాపీ బర్త్డే బ్యానర్ వెనకాల, అక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద ఈ గోల్డ్ లెటర్స్ అంటించిన తర్వాత వచ్చింది, అదిగోండి సూపర్ వచ్చింది అసలు. రమదాన్ అని మొత్తం రాశాను, హ్యాపీ రమదాన్ అని రాశాను. సో వాళ్ళు నాకు వెల్కమ్ చెప్పారు, నా ఫ్రెండ్స్. యాక్చువల్లీ జునైద్ అనమాట ఆ బాబు. నేను ఆ బాబుకి టీచర్గా వర్క్ చేసినుండే అనమాట ఒక స్కూల్లో. సో అట్లా మా పరిచయం ఏర్పడింది వాళ్ళ మదర్తో. సో దెన్ కిడ్స్ కానీ వాళ్ళ మదర్ కానీ వెరీ బీలవ్డ్ అనమాట. నాకు చాలా ఇష్టం వాళ్ళంటే, వాళ్ళతో మంచి బాండింగ్ ఉంది. సో అందుకే జస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా మంచిగా మాస్క్ షేప్ ఒకటి డ్రా చేసిన గ్లిటర్ షీట్ తోటి, తర్వాత ఒక చాంద్ కూడా వేసాను అనమాట. తర్వాత దే ఎంజాయిడ్ పుట్టింగ్ ఆల్ ది స్టార్స్ అనమాట. దిస్ ఇస్ జస్ట్ 5 రూపీస్ స్టార్స్ అనమాట. ఈ చిన్న చిన్న స్టార్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ జస్ట్ 5 రూపీస్ షీట్ అనమాట. అయితే ఆ చిన్న చిన్న స్టార్స్ అన్ని వాళ్ళు అంటించారు, జునైద్ ఇంకా ఉజ్మా. ఇంకా చాలా బాగుందనమాట అసలు ఓవరాల్గా లుక్ అయితే. ఆ లైటింగ్ ల్యాంప్ ఒకటైతే వాళ్ళదే. తర్వాత సాంబ్రాణి వేసాము, కింద మంచి కార్పెట్ పరిచాము. తర్వాత సెంట్ బాటిల్స్ ఎక్కువ ఉండే అనమాట వాళ్ళ ఇంట్లో. సో సెంట్ బాటిల్స్ కూడా ఒక అలంకరణ పెట్టేసిన. తర్వాత ఇంకా బేబీ బుడ్డి దాన్ని కూర్చోబెట్టేసాము. నా చిట్టి తల్లి మంచిగా స్కార్ఫ్ వేసాను, చిన్న సైజ్ స్కార్ఫ్. ఆల్రెడీ స్టిచ్డ్ ఉంటాయంట ఆ స్కార్ఫ్స్. తర్వాత నెక్స్ట్ మనం కేక్ ప్రిపేర్ చేసామన్నమాట. యాక్చువల్లీ నేను చాక్లెట్ కేక్ బాగానే వచ్చింది, మంచిగానే చేసిన. మొత్తానికైతే నా మెజర్మెంట్ కప్స్ తోటి మంచిగా వేసిన. తర్వాత ఫస్ట్ 2 ఎగ్స్ వేసాము. తర్వాత కోకోనట్ ఆయిల్ వేసాను, వర్జిన్ కోకోనట్ ఆయిల్. తర్వాత షుగర్ వేసాము. మొత్తం అంతా మిక్సీకి వేసేసాము అనమాట, బీటర్ లేకుండే, మంచి బీటర్. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము, మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసేసి మంచిగా జల్లించుకున్న తర్వాత లిక్విడ్ ఇంగ్రీడియంట్స్లో మిక్స్ చేసేసి ఇట్లా ఈ మోడల్గా ఇట్లా మిక్సింగ్ చేశాను అనమాట. కేక్ మిక్సింగ్ ప్రొసీజర్ ఇదే కదా. తర్వాత ఒక 1/4 కప్ పాలు తీసుకున్నాను, బాయిల్డ్ అండ్ కూల్డ్ మిల్క్ అనమాట అది. తర్వాత ఐ హ్యావ్ టేకెన్ పైనాపిల్ ఎసెన్స్ ఫ్లేవర్ అనమాట. వాళ్ళ ఇంట్లో ఇది ఏం లేకుండే మన వెనిలా ఎసెన్స్ లేకుండే పైనాపిల్ ఎసెన్స్ వేసినాము. తర్వాత ఇట్లా ప్రెషర్ కుక్కర్లో ఫస్ట్ సాల్ట్ వేసాము. సాల్ట్ వేసిన తర్వాత దాంట్లో పెట్టేసాము అనమాట. వితౌట్ రబ్బర్, వితౌట్ విజిల్, సిమ్లో 1/2 అవర్ పాటు సిమ్లోనే వదిలేసాను 1/2 అవర్. అసలు సూపర్ వచ్చింది అసలు. అయితే కేక్ అయితే చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. ఏమనుకుంటారో అనుకున్నా. యాక్చువల్లీ తను కేక్ చేయడానికే పిలిచింది అనమాట, ఇద్దరం కలిసి చేద్దామని. సో నేను కేక్ ఎలా వస్తుందో, వాళ్ళు బాగా రాకపోతే ఏమని అనుకుంటారేమో అనుకున్నాను. మొత్తానికైతే మంచిగా వచ్చింది. తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇట్లా డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసేసి కేక్ని ఒక లేయర్ కట్ చేసి దానిపైన పూసామన్నమాట. సేమ్ ఇది కూల్ కేక్ లాగా అయిపోయింది, చాలా బాగుంది. ఓవరాల్గా అయితే 2 లేయర్స్ మస్తు కట్ చేసిన. ఫస్ట్ టైం ఇంత మంచిగా వచ్చిందంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు కూడా మంచిగా ఇష్టంగా తిన్నారనమాట కేక్. ఇదిగో మీకు కూడా. సో ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. వీ హ్యాడ్ అ గుడ్ టైమ్ విత్ దెమ్. దిస్ వాజ్ అ వెరీ మెమరబుల్ డే ఫర్ మీ. పాపని తీసుకొని నేను పాప మాత్రమే వెళ్ళాము, మంచిగా స్పెండ్ చేసామన్నమాట వాళ్ళతోటి. మా బుడ్డది కూడా బాగా ఆడుకుంది. సో దిస్ ఇస్